చాలా ప్రిలరా, చాలా కాలం నుండి ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏంటంటే దేవుని యొక్క విశ్వ ప్రణాళిక, విశ్వ చరిత్ర అనే విషయాన్ని చెప్పుకుంటూ ధ్యానిస్తూ వచ్చాం. మధ్యలో మరికొన్ని ప్రసంగాలు మారడం జరిగింది, కానీ నేనైతే మర్చిపోలేదు. ఎందుకంటే చెప్పాలని ఆ జ్ఞాపకం అయితే ఉంది, కానీ మధ్యలో కొన్ని విషయాలు చెప్పక తప్పలేదు. అందుకే 2-3 వారాలు వేరే అంశాల కోసం వాక్యం చెప్పడం జరిగింది. ఇప్పుడైతే విశ్వ చరిత్ర యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఎలా సంభవించింది అనేది మనం చూసుకుంటూ వచ్చాం. మనం ఎక్కడ ఆపుకొచ్చామంటే, బాగా వినండి, బాల్కనీ మీద ఉన్నవారు కూడా, విశ్వ చరిత్రలో దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు సృష్టి అంతటిని, అంటే ఈ సృష్టిలో ఉన్న గ్రహమండలాలలో సృష్టి జీవరాశులంతటినీ ఒకే విడత చేయలేదు, 2 విడతలలో దేవుడు చేశాడు అని మనం చెప్పుకున్నాం. మొదటి సృష్టి అంటే మొట్టమొదటి సృష్టించబడిన వ్యక్తి ఎవరు అని అనుకుంటే, దేవుడు చేసిన లూసిఫర్, తేజో నక్షత్రం. ఓకేనా? అలా ఆ తేజో నక్షత్రం లూసిఫర్ దేవునితో పాటుగా చాలా యుగాలు దేవునితో కలిసి దేవునితోనే ఉన్నాడు. దేవుడు పర్వతం మీద కాలుచున్న రాళ్ల మధ్య నివసించాడు. అలా విశ్వరహస్యాలన్నీ దేవుడు కూడా లూసిఫర్కు చెప్పాడు దేవుడు. తర్వాత ఈ విశ్వ సంచారం చేసి వచ్చినటువంటి ఈ తేజో నక్షత్రం, ఈ లూసిఫర్ దేవుని దగ్గర కొన్ని విషయాలు ముందు పెట్టాడు. ప్రభువా, చాలా ప్రపంచాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయంటే, ఆ ఖాళీగా ఉన్న ప్రపంచాలను మొదట విడత సృష్టిగా ఏం చేశాడంటే దేవదూతలను చేశాడు. దేవదూతలను కలుగునుగాక అని ఆది సంభూతుడని యేసయ్య చేశాడు. అలా కొన్ని యుగాలు జరిగాయి, చాలా కాలమైంది. తర్వాత ఈ లూసిఫర్ తేజో నక్షత్రం మరలా విశ్వ సంచారం చేసి అన్నీ గెలాక్సీలు దాటి చూసి వచ్చి మళ్ళీ దేవుణ్ణి అడిగారు, నాన్న, తండ్రి, ఇంకా చాలా గ్రహాలు, గ్రహమండలాలు నిర్మానుష్యంగానే ఉన్నాయి, అక్కడ జీవరాశులు లేరు, ఇతర వ్యక్తులు లేరు, ఎందుకు ఖాళీగా వదిలేశారంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, అవును, ఇంకా నేను 2వ విడత సృష్టిని మొదలెడుతున్నాను అనుకొని చెప్పేసరికి, మరి ఆ 2వ విడత సృష్టి ఎలా ఉంటుందంటే, వారికి నూతనంగా మరొక వ్యక్తిని సృష్టించేటటువంటి వారిగా నేను చేస్తున్నానని దేవుడు చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ద్వారా మరొకరు పుట్టేటట్లుగా, అంటే వారిని కూడా ఒక సృష్టికర్తల్లా చేస్తున్నానని, ఇతర ఖాళీగా ఉన్న గ్రహాల మీద కూడా ఒక గ్రహంలో ఒక వ్యక్తిని చేసి ఆ వ్యక్తి ద్వారా మరలా కొంతమందిని పుట్టించేటట్లుగా విశ్వంలో అనంత కోటి ప్రపంచాల్లో ఖాళీగా ఉన్న వాటి మీద దేవుడు మరలా 2వ విడత సృష్టిగా చేశాడు. బాగా వినండి, మొదట విడత సృష్టిలో ఉన్నటువంటి వారందరూ కూడా కలుగునుగా కనగానే ఒక్కసారే కలిగి వచ్చేసారు. వారికి తండ్రి, వారికి తల్లి, ఆ దేవదూతలకు తల్లి తండ్రి దేవుడే. కానీ కొత్తగా చేసినటువంటి ఆ 2వ విడత సృష్టిలో మాత్రము వారికి తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే వారు ఇప్పుడు భూమి మీద ఆదాము అవ్వల ద్వారా ఎలాగైతే మనం పుట్టామో, ఇతర లోకాలలో ఆ విధమైన సృష్టి క్రమాన్ని కూడా, సృష్టి ఉత్పత్తిని కూడా దేవుడు 2వసారి కలిగించాలని ఉద్దేశించి అలా చేశాడు. ఒక గ్రహం ఉంది, భూమి లాంటి గ్రహం. ఆదాములాగానే లేరు, కానీ ఒక వ్యక్తిని చేసి
వారి ద్వారా భూమిని నిండింపజేశాడు. ఇలా విశ్వమంతా చాలా ప్రపంచాలు ఉన్నాయి. వారిని ఏమంటుందంటే లేఖనము కుటుంబాలు అంటున్నాయి. కలుగునుగాక అని చెప్పగా కలిగిన దేవదూతలందరినీ ఏమంటుంది లేఖనం అంటే సమాజము అంటుంది. ఆ విషయాన్ని యోబు గ్రంథము మనము లాస్ట్ టైం ఇది చెబుతూ ముగించేసాను. ఆ రోజు చెబుతూ ఈ మాటలు ముగించి అమ్మ నేను చెప్తాను అని ఆపేయడం జరిగింది. కాబట్టి మరలా మీకు టూకీగా ఆ విషయాల్ని నేను పరిచయం చేస్తున్నాను. చూడండి, 31వ అధ్యాయం యోబు గ్రంథము 33వ వచనాన్ని చదివితే 10 నిమిషాలు చెప్తాను వాక్యం పిల్లలారా. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవునికి దృష్టికి నేను వేషధారిని అవుదును. ఇదండి, ఆదామట తన దోషాన్ని రొమ్మున కప్పుకున్నాడట. ఎందుకు అలా కప్పుకున్నాడు తన దోషాన్ని ఒప్పుకోకుండా అంటే ఇక్కడ ఒక 2 కారణాలు పరిశుద్ధాత్మ దేవుడు యోబు ద్వారా రాయించాడు. ఏంటా 2 కారణాలు? ఆదాము తన పాపాన్ని డైరెక్ట్గా దేవుని దగ్గర ఒప్పుకోకపోవడానికి కారణాలు ఏంటంటే, ఒకటి కారణం ఏంటో తెలుసా? మహాసమూహమునకు భయపడి అంటున్నాడు. మహాసమూహం అంటే ఎవరో తెలుసా? ఆదాము తప్ప ఎవరైనా ఉన్నారండి భూమి మీద అప్పుడు? ఉన్నారా? మరి సమూహానికి భయపడ్డాడట ఆయన. అంటే ఈ సమూహం ఏంటంటే విశ్వములో దేవుడు చేసిన ఇతర ప్రపంచాలలో దేవుడు కలుగునుగా కానీ పలికాడు చూసా దేవదూతల్ని. ఆ దేవదూతలే ఈ సమూహాలు. అందుకే దావీదు అంటాడు, ఆకాశవాసులారా యెహోవాను. ఆకాశంలో చాలామంది నివసిస్తున్నారు. ఆదాము కూడా తెలుసు ఆ సంగతి. అప్పుడప్పుడు ఆదాము దగ్గర కూడా వారు వచ్చిపోయేవారు. ఎస్ అండి. ఒకవేళ వారు వచ్చి పోకపోతే ఆదాము కాక వేరే సృష్టి భూమి మీద ఉందని నమ్మాలి మనం. అలా నమ్మితే బైబిలే తప్పైపోతుంది. అవునా కాదా? కాబట్టి ఆదాము కాలములో ఆదాము అవ్వల తప్ప మరెవరైనా ఉన్నారండి? లూసిఫర్ ఉన్నాడు, అది వేరు. ఉన్నారా? లేరు. కాబట్టి మరి ఈ మహా సమూహం ఎవరంటే ఆదాము కంటే ఎన్నో కోట్ల సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి దేవదూతలు, శరాబులు, కెరూబులు వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఈ మహాసమూహము. రెండవదిగా కుటుంబముల తిరస్కారమునకు జడిసి. కుటుంబాలు కూడా ఉన్నాయండి ప్రపంచములో, విశ్వములో. ఈ కుటుంబాలు ఏంటో తెలుసా? ఇదిగో ఆదాముని ఈ భూమి మీద మట్టి నుండి మానవుని చేసి, మానవునిలో నుండి స్త్రీని చేసి, స్త్రీ పురుషుల ద్వారా భూమి మీద మానవులందరినీ కనేటట్లుగా దేవుని ప్లాన్ కదా. అలాగే అప్పటికింకా మన భూమి లేదు, మనము లేమండి. ఈ సంగతి కూడా మర్చిపోకండి. కానీ ఇతర గ్రహాల్లో దేవుడు సేమ్ అలాగే చేశాడు. ఆయన మట్టి నుండి చేశాడు. మామూలుగా ఎలా చేశాడో తెలీదు. ఒకరి ద్వారా లేదా ఒకరిద్దరి ద్వారా మొత్తం ప్రపంచమంతా, ఆయా ప్రపంచాలు, ఆయా లోకాల్లో, ఆయా గ్రహాల్లో నిండేటట్లుగా రెండో విడత సృష్టి కూడా దేవుడు చేశాడు. వారినే కుటుంబాలు అంటుంది లేఖనం. కాబట్టి తర్వాత దేవుడు భూమి మీద ఆదాముని చేస్తే ఆదాము అవ్వలు పడిపోయారు. పడిపోయిన తర్వాత ఏమయ్యా, నేను తినవద్దన్న పండు తిన్నావా అని ఆదాముని దేవుని అడిగేసరికి ఆదాము భయపడి తాను చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడలే. ఎందుకు భయపడ్డాడు ఇక్కడ చెప్తుంది లేఖనం. ఎందుకు భయపడ్డాడట? ఒకటి, మహాసమూహానికి భయపడ్డారు పైన ఉన్నవారు. రెండవదిగా కుటుంబాలు పైన ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి తెలుసు ఈ భూలోకానికి రాజు ఎవరు. ఈ భూలోకానికి రాజు అప్పుడు ఆదామే. కాబట్టి ఇతర లోకాల వాళ్ళు వచ్చేసి, ఈ భూలోకానికి మీరు రాజా? సరే మంచిదండి, సరే కుటుంబాన్ని త్వరలో భూమిని నిండిస్తారు
అని గొప్ప గౌరవం ఉండేది. ఎవరికి? ఆదాముకి. ఎవరి మధ్య? ఆ సమూహాల మధ్య. ఎవరి మధ్య? ఆ కుటుంబాల మధ్య. కానీ ఇప్పుడు ఆ ఉన్న మంచి పేరేమవుద్ది? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, వద్దన్నది తినేశాడు. కాబట్టి తిన్నావేటయ్యా అనుకుంటే, తిన్నాను అనుకుంటే వాళ్ళ దగ్గర వెళ్తాక నా పరువు ఏమవుద్ది? ఏమవుద్దండి? ఇప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గర, ఎదురింటి వాళ్ళ దగ్గర నా పరువు పోతే బాగుంటుందా? చిచ్చిచ్చి ఇలాంటి వ్యక్తి అంటారు కదా. కాబట్టి ఏమండి పాస్టర్ గారు మీరేటి ప్యాకెట్ ఆడారట, అవునా? ఏదో వీడియో చిచ్చిచ్చి ఎవరు చెప్పారు? రుజువు ఉంది, పట్టుకొని వచ్చారు. ఎవరు చెప్పారు? అది ఎడిటింగ్ చేశారు, నేనైతే కాదు అని. ఎందుకు నేను చేసిన తప్పు ఒప్పుకోలేకపోతున్నానంటే 10 మందిలో, కుటుంబాల మధ్య నా పరువు పోతుందని. కాబట్టి ఇప్పుడు ఆదాము యొక్క పరువు పోవడానికి ఆదాముతో కుటుంబాలు వేరే లేవు, భూమి మీద ఉన్నాయండి. సమూహాలు ఉన్నారా? లేరు. మరి వీళ్ళెవరు? లేఖనం అబద్ధం ఆడదు కదా. వీళ్ళెవరంటే ఇదిగో దేవుడు చేసిన మొదట విడత సృష్టి. దేవుడు కలుగునుగాక అన్నాడు కదా దేవదూతలు, వారు. రెండవ విడత సృష్టి ఎవరంటే ఒక్కొక్క భూమికి ఒక్కొక్క రాజు రాణి, వారికి పుట్టిన బిడ్డలు. అవి కుటుంబాలు అంటుంది, వీళ్ళేమో సమూహాలు అంటుంది. ఈ రెండు విశ్వములో ఉన్నాయి, అనంత విశ్వములో. వారు చూస్తుంటారు, తొంగి చూస్తుంటారు. మన చరిత్ర అంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళకు చూసి ఇతను భయపడ్డాడు. కాబట్టి ఇది విశ్వ చరిత్రలో, విశ్వ పరిపాలనలో, విశ్వరాజ్యములో భాగమన్నమాట. విశ్వ పరిపాలన వ్యవస్థ అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఆ కుటుంబాలను, ఆ సమూహాలను దేవుడు తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పరిపాలిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విశ్వమంతా ఎలా ఉంది, ఈ విశ్వ పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది అని అనుకుంటే మనకు బాగా తెలుసు. చాలాసార్లు చెప్పాను. ఒక సూర్యుడు, ఆ సూర్యుని చుట్టూ నవగ్రహాలు. అది ఒక సౌర కుటుంబం. ఇప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు, తండ్రి ఎలాగైతే ఒక కుటుంబమో, మన సూర్యుడు, ఈ భూమి, చంద్రుడు, మరికొన్ని గ్రహాలు, నవగ్రహాలు విన్నారు కదా. అలా ఇలా భూమిలాగా ఉంటుంది, కానీ అది నివాసయోగ్యమని కావు. కాబట్టి ఒక సూర్యుడు, 9 గ్రహాలు, చంద్రుడు, ఇవన్నీ మొత్తం కలిపి సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్. అలాగే ఇటువంటి కుటుంబం. ఇప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు, మేమే నా కుటుంబం ఉన్నాం. పక్కింటోళ్ళ కుటుంబం లేదా? ఎదురు లేరా? ఉన్నారు. ఆలో కుటుంబం, ఈలో కుటుంబం, అది ఆలో కుటుంబం, అందరు కుటుంబాలన్నీ ఉన్నాయి. అలాగనే సూర్యుని కుటుంబంతో మరో సూర్యుడి కుటుంబం పక్కన ఉంది. ఇంకో కుటుంబం కూడా ఉంది, సూర్యుడి కుటుంబం. ఒక సూర్యుడు, తన చుట్టూ కొన్ని గ్రహాలు. ఒక సూర్యుడు, తన చుట్టూ కొన్ని గ్రహాలు. ఇంకో సూర్యుడు, తన చుట్టూ మరికొన్ని గ్రహాలు. ఇలాగా 14 సూర్యుళ్ళు చుట్టూ, అంటే 14 కుటుంబాలు అన్నమాట. దీన్నే సిటీ కేబుల్లో, అప్పట్లో సిటీ కేబుల్ చూసేవాళ్ళం కదా. ఎలా కృష్ణుడు ఆ వెన్నను, ఆ ఒట్టి మీద వెన్నను తీసేసి తినేసి తల్లి యశోద వచ్చారే, ఏంద్రా నువ్వు తిన్నావు? లేదు నేను తినలేదు. అయితే నోరు తెరంటే చెవిని నిలుపుతున్నప్పుడు నోరు తెరుస్తాడు. నోరు తెరిచినప్పుడు ఆ 14 భువన భాండములలో నుండి సమాచారం అంతా మీకు తెలియజేస్తాం. ఎందుకు అలా అన్నారు 14 భువన భాండాలు అంటే? ప్రియులారా, 14 సూర్యుళ్ళు ఉన్నాయి. ఆ 14 సూర్యుళ్ళు 14 కుటుంబాలు. కానీ ఆ 14 సూర్యుళ్ళు కూడా ఒక పెద్ద సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ పెద్ద సూర్యుని పేరే వెగా. దాన్నే బ్రహ్మ నక్షత్రం అంటారు. మీరు చూస్తే వెగా అంటే తెలిసిపోద్ది, నెట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇది ఏదో అబద్ధాలు ఏం కావు నేను చెప్పిందంతా. కాబట్టి వెగా చుట్టూ, అంటే బ్రహ్మ నక్షత్రము చుట్టూ చిన్న నక్షత్రాలు తిరుగుతున్నాయి. సూర్యుడు కూడా నక్షత్రమే కదా. కాబట్టి చిన్న నక్షత్రాలన్నీ బ్రహ్మ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. అంటే కుటుంబాలన్నీ కలిపి ఒక వీధి. అవునా? ఈ కుటుంబాలన్నీ కలిపి ఒక వీధి. ఇలా వీధులన్నీ కలిపి ఒక మండలం.
ఈ మండలాలన్నీ కలిపి ఒక రాష్ట్రాలన్నీ కలిపి దేశం అలా ఎలాగైతే అయిందో ఈ యొక్క కుటుంబాలన్నీ కలిపి దాన్ని ఏమంటారంటే నక్షత్ర వీధి. నక్షత్ర వీధులు మరికొన్ని ఉంటాయి. అలాగ పక్కన ఇంకోటి ఉంటుంది బ్రహ్మ నక్షత్రం, దాని చుట్టూ 14 భువన బండాలు. ఇక్కడ ఒక బ్రహ్మ నక్షత్రం, దాని చుట్టూ 14, ఇంకో బ్రహ్మ నక్షత్రం, దాని చుట్టూ, ఇలా నక్షత్ర కుటుంబాలన్నీ కలిపి ఒక నక్షత్ర మండలం. అందులో కోటాను కోట్ల ప్రపంచాలు ఉంటాయి. ఇలా కోటాను కోట్ల సూర్యుళ్ళు, కోటాను కోట్ల నక్షత్రాలు కలిగి అదంతా కలిపి ఒక నక్షత్ర మండలము. తర్వాత దాన్ని ఏమంటారంటే నెబ్యులా అంటారు. లేదా బ్రహ్మ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ యొక్క సౌర కుటుంబాలకేమో స్టెల్లార్ సిస్టమ్ అంటారు. సోలార్ సిస్టమ్, స్టెల్లార్ సిస్టమ్, తర్వాత నెబ్యులాస్, తర్వాత శాంసంగ్ గెలాక్సీ అంటాం కదా, గెలాక్సీ, తర్వాత మిల్కీవే పాలపుంత. ఒక్క పాలపుంతలో కోటాను కోట్ల నక్షత్రాలు, కోటాను కోట్ల భూములు ఇవన్నీ ఉన్నాయి. వాటిలో జీవరాశులు ఒక్కొక్క గ్రహం మీద వేరు రూపాల్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా దేవుడే విశ్వ పరిపాలన జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మరి విశ్వ పరిపాలనా వ్యవస్థ ఎలాగుంటుందో తెలుసా? గమనించండి అమ్మా, బాగా వినండి. విశ్వ పరిపాలన అంటే విశ్వ కేంద్ర పరిపాలన అనేది ఒకటి ఉంటుంది. ఎలాగనుకుంటే మన భారతదేశాన్ని ఒకసారి ఆలోచన చేస్తే పార్లమెంట్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ ఆంధ్రాలో రాష్ట్రంలోనైతే అసెంబ్లీ ఉంటుంది. ఇంకా లోకల్లో నగరపాలక సంస్థ ఉంటుంది. ఇంకా పంచాయతీ, జడ్పీటీసీ. ఎస్, కాబట్టి పంచాయతీ, మున్సిపాలిటీ ఎలాగైతే పరిపాలనా విభాగాలు ఉంటాయో విశ్వములో కూడా ఆయా ప్రాంతాల్లో పరిపాలనా యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా ప్రియులారా విశ్వ కేంద్ర పరిపాలనా మండలి కూడా ఉంది. ఆ విశ్వ కేంద్రానికి, ఆ పరిపాలనా మండలికి బైబిల్లో ఏం పేరు రాయబడిందంటే దేవుని ఆలోచన సభ అని యోబు గ్రంథము 15వ అధ్యాయము 8లో రాయబడింది. త్వరగా చూడండి. నీవు దేవుని ఆలోచన సభలో, చాలు దేవుని ఆలోచన సభ ఒకటి ఉందట. చూసారా? ఇప్పుడున్న మంత్రులన్నీ ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారు? అసెంబ్లీకి వెళ్ళి ఆ అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటారు. తర్వాత ఎంపీలు ఉంటారు, చూసారా? ఎంపీలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఢిల్లీలో పార్లమెంట్కి వెళ్ళి అక్కడ కూర్చొని పరిపాలన జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ని ఒక జీవో పాస్ చేయడం, ఉన్న జీవోలు కొన్ని రద్దు చేయడం, ఇవన్నీ అక్కడ పార్లమెంట్లో జరుగుతుంటాయి. అక్కడ జరిగినటువంటి ఆ ఆజ్ఞలన్నీ కూడా లోకల్లో ఏమవుద్దండి? అమలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కేంద్రం ఎక్కడండి? ఢిల్లీలో జరుగుతున్నటువంటి పార్లమెంటు సభలు. అలాగునే విశ్వానంతటినీ పరిపాలించేటటువంటి పార్లమెంటు సభ లాంటిది. అంటే విశ్వ పరిపాలన కేంద్రం అనేది దేవుని ఆలోచన సభ. అదే విషయాన్ని మనకు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇవన్నీ చెప్పడం వల్ల పడదు, కానీ 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. వచ్చే వారం తప్పకుండా మిగతావైతే నేను చెప్తా. ప్రియులారా గమనించండి. క్షమించండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 మంది పెద్దలు 24 సింహాసనాల మీద కూర్చుంటారు. మధ్యలో దేవుని సింహాసనం ఉంటుంది. కాబట్టి శరాబులు, కెరూబులు, లెక్కకు మించినటువంటి దేవదూతలు, అసంఖ్యాకమైన దేవదూతలు ఉంటారు. ఆ పరిస్థితి ఏంటంటే దేవుని రాజదర్బారు. అదే మనకు తెలిసిన భాషలో పార్లమెంట్ అని చెప్పుకుందాం. కాబట్టి అక్కడ విశ్వములో ఏ రూల్ ఉండాలో, ఏ రూలు ఉండకూడదో ఇవన్నీ కూడా అక్కడ ఏం జరుగుద్దంటే సమాలోచన చేస్తుంటారు. అక్కడ అందరూ ఆలోచన పరులే. వారి ఆలోచనలు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, విశ్వాన్ని ఇలా నడిపిస్తే బాగుంటుందని
ఆలోచిస్తుంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ స్థిరమైన తరువాత ఆలోచనలకే మరింత సలహా చెప్పే ఆలోచనకర్త మన యేసయ్య. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కదా. వీళ్ళందరూ ఎంత ఆలోచించిన ఆలోచన సభకే ఆలోచన అనుగ్రహించేటటువంటి ఆలోచనకర్త ఆది సంభూతుడైన యేసయ్య. అప్పుడు స్థిరమైన తర్వాత ఓకే అంటాడు ఆయన. ఉదాహరణగా బాగా గమనించండి, మనము ధర్మశాస్త్రాన్ని అయితే పట్టుకొని చదువుతాం. మోషే ధర్మశాస్త్రం రాశారు, దావీదు, వీళ్ళందరూ ఇజ్రాయేల్ అందరూ చదివారు. ఈ ధర్మశాస్త్రం అనేది డైరెక్ట్గా దేవుడు రాసింది కాదు. ధర్మశాస్త్రాన్ని ఆ విశ్వకేంద్ర మండలి పరిపాలనా మండలి ఉంది కదా, విశ్వకేంద్ర పరిపాలన, ఆ యొక్క దేవదూతలు, శరాబులు, కెరూబులు ఉన్న ఆ సభలోనే దేవుడు కాకుండా వీళ్ళే ఈ ధర్మశాస్త్రాన్ని ఒకరొకరు రాసి దేవుని ముందు పెట్టారు. ఈ ధర్మశాస్త్రం భూమి మీదకి ఇస్తే ఈ విధంగా బాగుంటుంది అనుకుని వారే ఆలోచన చేసి రాశారు. ఉదాహరణ మీకు అర్థం అవ్వాలనుకుంటే, మన భారతదేశాన్ని నడిపించడానికి సరైన దిశగా అందరికీ సమాన న్యాయం జరిగించడానికి ఎంతో కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అవును కదా, రాజ్యాంగాన్ని రాసి ఒక పుస్తకాన్ని పెట్టి మనకు అందించిన తర్వాత ఆ రాజ్యాంగపరమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగానే ఇప్పుడు రాజకీయాలు, చట్టాలు అన్నీ నడుస్తున్నాయి. ఎవరు రాశారండి? అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు సాధారణమైన వ్యక్తి కాదండి. మనోళ్ళు తెలుసుకోరు. అర్థమైందండి? సినిమా యాక్టర్ల కోసం తెలుసుకుంటారు, దేవతల కోసం, ఏవేవో దేవుల కోసం, క్రికెట్ల కోసం తెలుసుకుంటారు. అంబేద్కర్ గారి కోసం తెలుసుకోమని పిల్లలకి చెప్పండి. ఆ సినిమా వస్తే చూపించండి. అంబేద్కర్ గారి సినిమా కూడా చూపించండి. ఆల్రెడీ ఉన్నాయి అవి నెట్లో, అది చూడండి. ఆ రాజ్యాంగం లేనప్పుడు మన స్థితిగతులు ఎలా ఉండేవో, అంతకుముందు పరిపాలన ఎంత హింసాత్మకంగా ఉండేదో మన తరం వారు, రాబోయే తరం వారు కూడా తెలుసుకోవాలి. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కూడా చూడండి, చదవండి, ధ్యానించండి. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ప్రియదేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు రాయలే, వారే రాశారు, దేవదూతలే. ఆ విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తారు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుదాం. నేను ముగిస్తాను 5 నిమిషాల్లో, టైం అయిపోయింది కాబట్టి 6 నిమిషాల టైం ఉంది. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందితురు. చాలు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా నియమించబడిందట? దేవదూతల ద్వారా. అదే విషయాన్ని మరలా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. గలతీ 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఇయ్యబడెను. అది ఆ ధర్మశాస్త్రము మధ్యవర్తి. గమనించండి, దేవదూతలు అక్కడ ముందు ఆ ధర్మశాస్త్రాన్ని రాసి తండ్రి కుమార త్రియేక దేవుడైన దేవుని ముందు, చూసారా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పార్లమెంట్లో పెట్టినట్లుగా వారందరూ ఏం చేశారంటే తండ్రి ముందు పెట్టారు. ఆలోచన సభకే ఆలోచన చెప్పే ఆలోచనకర్త నా యేసయ్య. చూసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు పరిశీలించారు. పర్వాలే, ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇది జరగనియండి, భూమి మీదకి ఇవ్వండి అనుకొని దేవుడు అమలు చేయగానే అప్పుడు సినాయి కొండ మీద దేవుడేమో మోషేకి అది ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంతకు ముందు ఈ ధర్మశాస్త్రాన్ని ఎక్కడ రాశారండి? విశ్వములో.
ఎక్కడో మహాకాశాలు దాటి అక్కడే ఒక పార్లమెంటు రాజ్యసభలాడేది ఉందన్నమాట. అదే దేవుని రాజదర్బారు, ఆలోచన సభ. అక్కడ దేవదూతలందరూ వచ్చారు. 24 మంది పెద్దలు ఉన్నారు కదా, వారు నిత్యము దేవుడి దగ్గర ఉన్నవారే కాదు, అక్కడి నుంచి మళ్ళీ వారి రాజ్యాలు పరిపాలించడానికి వాళ్ళు వెళ్ళిపోయే రాజులలు. వాళ్ళు కూడా రాజులే. ఎందుకో తెలుసా? వారు సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళ తలల మీద ఏమున్నాయట? కిరీటాలు ఉన్నాయి. అంటే రాజులు అన్నమాట వారు. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు మంత్రులందరూ కూడా అసెంబ్లీలో మీటింగ్ అయితే వెళ్తారు. మళ్ళీ ఏం చేస్తారు? ఎవరి జిల్లాలకు వారు, ఎవరు నియోజకవర్గాలకు వారు వెళ్ళిపోతారు కదా. పార్లమెంట్లో అయినా అంతే, ఎంపీలందరూ కూడా వెళ్తారు. మళ్ళీ ఎవరి ఏరియాలకు వారు వెళ్ళిపోయి పరిపాలన చేస్తారు. వారికి విధించిన విధులు, వారికి అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తారు. వీళ్ళు కూడా అంతే. అక్కడి నుంచి మళ్ళీ విశ్వములో ఆయా ప్రపంచాలకు వెళ్ళిపోయి తమ పరిపాలన కొనసాగిస్తారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చి దేవుని చెప్పిన విధంగానే అమలు చేస్తుంటారు. ఎవరు? ఈ విశ్వ పరిపాలన మండలిలో జరిగిన ఆలోచన సభలో దేవుడు అమలు చేసిన ప్రతి ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞ వారి వారి దేశాలలో, ఆయా ప్రపంచాలలో, ఆయా విశ్వములో, విశ్వాంతరాలలో ఉన్న వారందరికీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు జరుగుతుంది. ఉదాహరణగా ప్రధానమంత్రి మోడీ గారే, ఇదిగో గ్యాస్ మీకు 150 రూపాయలు అన్నారనుకోండి, ఎంతకి ఇస్తారు? ఈ నెలలోంచి ఎంతకి ఇవ్వాలి? అంతే కదా. అక్కడ ఆజ్ఞ జారీ చేస్తే ఇక్కడ అమలు జరుగు. అలాగనే విశ్వకేంద్ర మండలిలో లేదా విశ్వకేంద్రములో, ఆ పరిపాలనా మండలిలో ఒక్కసారి ఆజ్ఞ ఇలా జరగాలి అని చెప్తే విశ్వమంతా కూడా అది అమలు జరుగుతుంది. అది విశ్వరాజ్య పరిపాలనా వ్యవస్థ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, బాగా గమనించండి. వారు అక్కడనే ఉండిపోక వెళ్ళి వస్తూ ఉంటారని చెప్పాను కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ విశ్వములో ప్రియులారా బాగా గమనించండి, వ్యాపారాలు ఉన్నాయి. తెలుసా అండి మీకు? వ్యవసాయం కూడా ఉంది విశ్వంలో. వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయము ఇవన్నీ ఉన్నాయి. సామాన్య పౌరులు ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ విశ్వానంతటినీ కూడా ఏలడానికి, పరిపాలించడానికి కూడా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఏదో దేవుని నమ్మామనుకుంటే పరలోకం వెళ్ళడానికి మాత్రమే కాదండి, సింహాసాన్ని ఎక్కాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. దానంతటినీ కూడా నువ్వు వెళ్ళి, ఎన్నో యుగాల నుండి పెండింగ్లో ఉన్న కేసులు నువ్వు వెళ్ళి జడ్జిమెంట్ చేసి న్యాయం చేయాలి. అర్థమవుతుందండి? అది దేవుడు మనకి ఇవ్వడానికండి. అందుకే మనకు కావలసిన దృష్టి కూడా ఏ దృష్టి కావాలి చెప్పాలి? గువ్వ కన్నుల వలె దృష్టి, పరిశుద్ధమైన దృష్టి, నిష్కలంకమైన దృష్టి ఉండాలి. ఎలా పడితే అలా తీర్పు తీర్చడానికి వీల్లేదు. దేవుడు మనకు తర్ఫీదు ఇవ్వడానికి మన కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు మన ముందుకు వస్తాయి, అన్నదమ్ముల మధ్య గొడవలు మన ముందుకు వస్తాయి, అత్తాకోడల మధ్య గొడవలు మన ముందుకు వస్తాయి. అప్పుడు పక్షపాతము లేకుండా నీ ముందుకు వచ్చిన దాన్ని న్యాయంగా జడ్జిమెంట్ చేయాలి. ఒకవేళ న్యాయంగా జడ్జిమెంట్ చేయలేదనుకో, మావాడు మా తమ్ముడు, మావాడు నేను చూసుకోనా అని అన్యాయపు తీర్పు తీర్చావా, నీవు అన్ఫిట్, అయోగ్యుడవు, అనర్హుడవు. విశ్వములో పెండింగులో ఉన్న కేసులు తీర్చడానికి నువ్వు అనర్హుడవు అవుతావు. దేవుడు మనల్ని అక్కడ తీసుకెళ్ళి న్యాయాధిపతులుగా, జడ్జిలుగా ఉంచుతున్నాడు. ఎంత హోదా తెలుసా, ఎంత గౌరవం తెలుసా? ఇప్పుడు ఉంది లోకల్ కోర్టు ఉందండి, జిల్లా కోర్టు, అక్కడో జడ్జి. రాష్ట్రానికి హైకోర్టు, అక్కడొక జడ్జి. మళ్ళీ రాష్ట్రాలంతటికీ కూడా ఏంటండి సుప్రీంకోర్టు, అక్కడో జడ్జి. సుప్రీంకోర్టు జడ్జి అంటే చాలా భయం, అందరికీ గౌరవం కూడా. ఎంత హోదా తెలుసా? అర్థమైందా మీకు? ఆ హోదాలు కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ అన్యాయపు తీర్పు తీర్చావనుకో, ఆ హోదాకు నువ్వు పనిచే. అందుకే స్వపరభేదము లేకుండా జాగ్రత్తగా వాక్యానుసారముగా ఏం చేయాలండి? మనము న్యాయముగా చెప్పాలి. ఇదిగా మా వాక్యం ఎలా చెప్తుంది, అది తప్పే, ఇది ఒప్పే
మనవాడైనా పగవాడైనా అనవసరం, నువ్వు చెప్పవలసిన న్యాయమైన తీర్పు. ఎందుకంటే మనకు దేవుడు గురుతరమైన బాధ్యతలు అప్పగించబోతున్నాడు. ఎందుకంటే విశ్వములో కోటాను కోట్ల ప్రపంచాల వ్యవస్థలో ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయి. దాన్ని నువ్వెళ్ళే తీర్మానం చేయాలి, నువ్వెళ్ళే జడ్జిమెంట్ చేయాలి. అనలేదా పౌలు? ఏమన్నాడండి? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా అన్నాడు. కాబట్టి మనం తీర్పు తీర్చేటప్పుడు, ఎవరికైనా న్యాయంగా చెప్పేటప్పుడు ఎలా ఉండాలట? యేసయ్య చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి. అలా న్యాయంగా వాక్యానుసారంగా తీర్పు తీర్చినప్పుడు, వాడు అంగీకరించకపోయినా వాక్యం చెప్పినదే రుజువు చేసినప్పుడు, నీవు దేవుని చేత బలారే నమ్మకమైన దాసుడా, విశ్వంలో తీర్పు తీర్చడానికి నువ్వు అర్హుడవే అనుకుని మనల్ని అక్కడ గద్దెనెక్కిస్తాడు. ఎక్కడ అన్యాయపు తీర్పులు అందజేసి మనోడు కదా, వాడు పగోడు కదా అనుకొని పగోడి తరపున మాట్లాడక, మనోడి తరపున అన్యాయం ఉన్నా న్యాయం ఉందని చెప్పి అన్యాయపు తీర్పులు తీర్చామనుకో, అక్కడ సీటు పోగొట్టుకుంటాం. కనుక ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి మనము క్లియర్ చేయాలి. దేవుడు మన కొరకు దాన్ని ఆపాడు, నా బిడ్డలు చేయగలరు అనే ఉద్దేశంతో. కనుక ఈ విధమైన పరిపాలన అనేది విశ్వంలో ఉంది. కాబట్టి మన రాజ్యము ఈ భూమి మీద మాత్రమే పరిమితము కాదు, పైనున్న వాటిని వెతకాలట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన మీకు ఇవ్వడానికి ప్రపంచాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. దాని మీద మీరు మనసు ఉంచండి అన్నాడు. ఇదేమీ అబద్ధాలు కావు, నిజం. మనం త్వరలో చూస్తాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మనం ఈ భూమి మీద ప్రతిదీ కూడా ఏ కల్మషం లేకుండా పరిశుద్ధంగానే చూడాలి, న్యాయంగానే విచారణ జరిగించాలి. అలా నేర్చుకోవడానికే మన కుటుంబాల్లో, మన సంఘాల్లో గొడవలు ఇవి అవి వస్తున్నప్పుడు వాక్యానుసారంగానే తీర్పు తీర్చుకోవాలి, సరి చేసుకోవాలి. అర్థమవుతుందండి? ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఈశ్వరాజ్య